వర్షం పడంగానే పాపం ట్రాఫిక్ సిబ్బంది వస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, లేకపోతే డిఆర్ఎఫ్ సిబ్బంది వస్తారు. అందరూ మొత్తం దే బ్రింగ్ ఆల్ దేర్ ఇంప్లిమెంట్స్, పాలలు పలువులు అన్నీ తీసుకొని వస్తారు. వచ్చేసి అక్కడ ఏది వాటర్ అది లాగింగ్ అయిన చోట వాళ్ళు ట్రై చేస్తుంటారు. అక్కడ పని చేసిన ముందు వాటర్ వెళ్ళదు అక్కడ. ఎందుకంటే ఆ వాటర్ వెళ్ళాలంటే కనుక అక్కడ నాలాలో వాటర్ లెవెల్ రిసీడ్ అవ్వాలి, కిందకు ఉండాలి. అంటే ట్రాఫిక్ సిబ్బంది కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ ఎవరు కూడా చేయగలిగేది పెద్ద ఏమి ఉండదు. జస్ట్ ఆ క్యాచ్ పిట్స్ కొంచెం క్లీన్ చేసి కొంత ఏదో నీట్గా పోయేటట్టు చేయటం. ఎగ్జాంపుల్ ఒక ఎన్కన్వెన్షన్ ఉంది, స్ట్రక్చర్స్ని తీసేసి ఆ గ్రావెల్ ఏదైతే కనుక ఫిల్ చేశారు అంటే దాన్ని రిటైనింగ్ వాల్ కట్టి లేపిన దాన్ని తీసేసామనుకోండి, తీస్తే చెరువు ఎక్స్పాండ్ అవుతుంది. చెరువు ఎక్స్పాండ్ అవటం వల్ల ఏమవుతుంది, మీకు సపోజు 1 ఎకర్ అనే దానికి ఇట్ అకామిడేట్స్ 4 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఎందుకంటే 4000 స్క్వేర్ మీటర్స్ అనేది 1 ఎకర్. ఒక 1 మీటర్ డెప్త్లో వాటర్ నిలిచిందని అనుకుందాం. 4000 ఇంటూ 1 మీటర్ ఇస్ అది 4000 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. అంటే 4 × 10⁶, 4 మిలియన్ లీటర్స్ అనేది 1 మీటర్ నీళ్లు నిలిస్తే కనుక 4 మిలియన్ లీటర్స్ని ఉంటుంది అనమాట. ఎన్ని మనం సంపులు గట్టో ఎన్ని మనం వాటర్ లాగింగ్ దగ్గర ఎన్ని చేస్తే 4 మిలియన్ లీటర్స్ని అకామిడేట్ చేయగలం. సో అంటే ఇమాజిన్ ద వాటర్ స్టోరేజ్ అంతా క్రియేట్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ లాగింగ్ అయిన అన్ని కూడా దీంట్లోకి వస్తుంది. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయటం, ఆ నాలా ఈ చెరువు నుంచి నెక్స్ట్ నాలా చెరువుకి ఆ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయటం, దానికి కూడా సర్వే జరుగుతుంది.